యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనం. ఈరోజు మన అంశం ఏమనగా, మన యేసయ్య మనల్ని నిత్యము ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప దేవుడై ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తాడో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తాడో వాళ్ళందరినీ కూడా నిత్యము నిరంతరము ఆశీర్వదించే దేవుడు. నీవు నాకు అక్కర్లేదు అనే దేవుడు కాదు, ప్రతి మనిషిని ఆశీర్వదించే దేవుడు, ప్రతి మనిషిని రక్షించే దేవుడు, ప్రతి మనిషిని ప్రేమించే దేవుడై ఉన్నాడు ఆయన. మరి యేసయ్య ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన యేసయ్యే అని చెప్పాలి. నువ్వు ఎంతటి ఘోర పాపివైనా, నువ్వు ఎంతటి పచ్చి మోసగాడివైనా, నువ్వు ఎంతటి రౌడీజమైనా, నువ్వు ఎంతటి ఎలాంటి వ్యక్తివైనా అవన్నీ దేవుడికి యేసయ్యకి అనవసరం. నీవు ఆయన సన్నిధానానికి వచ్చి, తండ్రి నా పాపముల్ని మొత్తం తీసివేయి దేవా అని యథార్థమైన మనసుతో నువ్వు గనక అడిగినట్లయితే ఆ క్షణమే అప్పటికప్పుడే నిన్ను రక్షించగలిగిన దేవుడు, నీ పాపములను క్షమించగలిగిన దేవుడు, నీ జీవితంలో వెలుగుని వెలిగించగలిగిన దేవుడై ఉన్నాడు మన యేసయ్య. ఎందుకనగా ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే మనందరం కూడా మానవులము. మనకు తెలుసో తెలియకో అనేకమైన తప్పులు, అనేకమైన పాపాలు చేస్తానే ఉంటాం. దేనికి ఈ లోకములో ఉన్నాము కనుక ఈ లోకము మనతో అనేకమైన పాపాలు, అనేకమైన తప్పులు, అనేకమైన మనతో చేపిస్తా ఉంటుంది గనక. కానీ మన దేవుడు ఒకటే అన్నాడు, నువ్వు ఎంతటి పాపములో ఉన్నా నీ పాపముని కడిగి నిన్ను పవిత్రుడుగా మార్చగలిగిన వాడిని నేను ఒక్కరినే అని అన్నాడు. నీ జీవితం మారాలని ఉందా? నువ్వు మంచివాడుగా ఉండాలని ఉందా? నువ్వు నీతిమంతుడుగా బ్రతకాలని ఉందా? వెంటనే నువ్వు ఎక్కడ ఉన్నా, అసలు నీకు యేసయ్య అంటేనే తెలియదా? నువ్వు ప్రార్థించు, అయ్యా యేసయ్య నువ్వంటే నాకు తెలియదు, ఎవరో చెప్పారు లేదా వాక్యం విన్నాను, కాబట్టి నా పాపాలన్నింటినీ క్షమించగలిగిన దేవుడు అంట కదా తండ్రి, నా పాపములను క్షమించని నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఈ 2 ముక్కలు మాత్రమే ప్రార్థన చేసుకో. నీకు ప్రార్థన రాకపోతే వెంటనే ఆయన నిన్ను క్షమించగలిగిన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కరు మాత్రమే నీ పాపములను క్షమించగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన ప్రతి బిడ్డని సృష్టించిన దేవుడు, ఆయన ప్రతి బిడ్డని ప్రేమించుచున్న దేవుడు. ఏ ఒక్కరిపైన ఆయన ఆగ్రహము చూపించే దేవుడు కాదు. ఎందుకంటే ఆయనకి సర్వము సమానులే కనుక నీవు ఎక్కువ నేను తక్కువ అనేది ఏమీ లేదు. యేసయ్య మార్గంలో ఎవరైతే ఉంటారో, యేసయ్య నువ్వు నాకు కావాలని ఎవరైతే అంటారో వారందరికీ ప్రేమ చూపించే దేవుడు, వారందరినీ ఆశీర్వదించే దేవుడు, వాళ్ళందరినీ రక్షించే దేవుడు. ఆయన అంతటి గొప్ప దేవుడై ఉన్నాడు. అయితే మనం ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాము. 18వ కీర్తన 28వ వచనం చదవండి. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, చీకటిని నాకు వెలుగుగా చేయును. కనీసం అమ్మా ఏమంటున్నాడు ఇక్కడ? నీ దీపముని వెలిగించేది యేసయ్య, ఆయన తప్ప ఇంకెవరు లేరు. నీ దీపము వెలిగించేది యేసయ్య. అనేకమైన మంది నీ పేద పగబోయి నిన్ను నాశనం చేయాలి, నీ జీవితమే అర్పేయాలని అనుకుంటున్నారేమో. దయచేసి బాగా గమనించండి. మనకు తెలియకుండా అనేక మంది నీ వెనక వాళ్ళ కుట్రాలు పొందుతున్నారేమో, నీతో బాగుండా నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారేమో. నువ్వు వారిని ఏమీ తిరిగి చేయవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసింది ఒక్కటే, మోకరించి ప్రార్థన చేయి. నీ దీపముని ఎవరు వెలిగిస్తా ఉన్నారు? యెహోవా వెలిగిస్తాడు. ఆయన వెలిగించిన తర్వాత ఎవరికన్నా అప్పుడు సాధ్యమవుతుందా? ఎవరు నీ జీవితముని ఆర్పలేరు, ఎవరు నీ జీవితముని అంతం చేయలేరు. ఎంతమంది వచ్చినా ఆయన నీకు దీపమై వెలిగించ
ఆర్పలేరు. ఎందుకో తెలుసా? నరుని ఆత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపము. కాబట్టి ఆయన వెలిగించిన దీపము ఎవరు ఆర్పలేరు. నువ్వు లోకస్తులుగా ఉంటే ఎవరైనా ఆర్పుతారు. నువ్వు లోకస్తులుగా ఉంటే ఎవరైనా నిన్ను బెదిరిస్తారు. నువ్వు లోకస్తులుగా ఉంటే ఎవరైనా నీ మీద పగ తీర్చుకోవచ్చు. నీవు కనుక ప్రార్థన చేస్తా, నీ జీవితాన్ని కనుక యేసయ్యకి అప్పగించినట్లయితే ఆయన ఏం చేస్తాడు? చదువు ఇంకోసారి. నా దీపము నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని నాకు వెలుగుగా చేయును. అంటే దీని గురించి బాగా అర్థం చేసుకోండి. నువ్వు అనేకమైన బాధలలో ఉన్నావేమో, నువ్వు అనేకమైన వేదనలో ఉన్నావేమో, నువ్వు అనేకమైన కష్టాల్లో ఉన్నావేమో, నీ చుట్టూ శత్రువులు కమ్మి ఉన్నారేమో. ఏమంటున్నారు ఇక్కడ? చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు, నీ బాధలని సంతోషంగా చేయగలిగిన దేవుడు, నీ వేదనని స్వస్థపరిచే దేవుడు, నీ కష్టాలని తీర్చివేసే దేవుడు, నిన్ను వెలుగులో నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. ఎందుకంటే ఎంతో మంది ఆ విధముగా చీకట్లో మునిగిపోతున్నారేమో శత్రువుని పెట్టే బాధకి. శత్రువు అనగా ఎవరు అంటే అపవాది. వాడు నిన్ను ఎప్పుడు కూడా నాశనం చేయాలి, నిన్ను ఎప్పుడు కూడా పడేయాలి, నిన్ను ఎప్పుడు కూడా చిత్రహింస పెట్టాలి అని వాడు చూస్తాడు. కానీ నువ్వు ఆ చీకట్లో ఉండే ప్రార్థన చేసేవనుకో, నీ చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు. నువ్వు ఎక్కడైతే ఉండి ప్రార్థన చేస్తావో అక్కడ వెలుగు సృష్టించగలిగిన దేవుడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏ విధముగా చేయగలుగుతాడు అంటే, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బలపుండంగా సిచ్చేసినట్టు, నువ్వు ఎప్పుడైతే సిచ్చేస్తావో చీకటి ఏమైపోతుంది? పారిపోతుంది. నువ్వు ఎక్కడైతే ఉన్నావో నువ్వు అక్కడే ప్రార్థన చేయి. నువ్వు దేనికంటే యేసయ్యా నా దేవుడు నీవే. ఇకంతే. నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నావో అక్కడే మోకరించి ప్రార్థన చేయి. ఏమవుతుంది? నీ చీకటి వెలుగుగా మారిపోతుంది. ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటికి అడ్రస్ ఉండదు. చీకటి ఇక్కడ నుంచి పలానా చోటుకి వెళ్ళడానికి అది అడ్రస్ లేని చీకటి అనగా దానికి ఇక్కడ ఉంటది అని ఎవరు చెప్పలేరు, ఒక క్లారిటీ ఇవ్వలేరు. దేనికి? వెలుగంటే దానికి భయం కాదా? మీ ఇంట్లో కరెంటు పోతే ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. కరెంట్ వస్తే ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఉన్న చీకటి ఎక్కడ పోయింది అనేది మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి వెలుగు అనగా దేవుడు, చీకటి అనగా అపవాది. మనం ఎప్పుడు కూడా వెలుగులో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థనతో ఉండాలి. మన జీవితాన్ని ఎవరికి అర్పించాలి? యేసయ్యకి అర్పించాలి. మన పూర్ణ హృదయాన్ని ఎవరికి అర్పించాలి? యేసయ్యకి అర్పించాలి. అందుకే మనము ఎలా ఉండాలి? యేసయ్య బిడ్డలుగా మనము జీవించాలి. నువ్వు చీకటిలో కొట్టుకులాడుచున్నా, చీకటిలో అనగా నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న వ్యాధులు, నీకున్న సమస్యలు, నీకున్న దరిద్రము చీకటి అనగా వాటినన్నింటినీ నువ్వు జయించాలంటే ఏం చేయాలి? ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో ఉంటావో నీ జీవితంలోకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఆయన చీకట్లో నిన్ను వెలుగుగా మారుస్తాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎందుకంటే ఆయన గనక వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు గనక మీరు విశ్వాసంతో ఉండండి. మన ఆయన ఏమనగా విశ్వాసం, మన దమ్మేమనగా విశ్వాసం. దేనికంటే ఏ ఒక్కరు విశ్వాసం కోల్పోవద్దు. నేను ఇప్పటికీ కూడా నాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నేను విశ్వాసం కోల్పోను. 24 గంటలు నేను ప్రార్థన చేస్తానే ఉంటా. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు. నా నోటి నుంచి పలికే ప్రతి మాట నా యేసయ్య వింటున్నాడని
నేను నమ్ముతా. ఎందుకంటే అలాగే మీరు కూడా నమ్మండి. నిన్ను సృష్టించిన దేవుడికి నువ్వేమి మాట్లాడుచున్నావో, నువ్వేమి చేయుచున్నావో ఆయనకి తెలియదా? అయితే నువ్వు ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? నీ మొర ఆలకించేంత వరకు, నీ మొర వినేంత వరకు. ఎందుకంటే ఆయన నీ వైపు చూస్తాడు. బాధొచ్చి ప్రార్థన చేస్తున్నాడా? నిజముగా తన హృదయంలో నాకు స్థానం ఇచ్చి ప్రార్థన చేస్తున్నాడా అని. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో బాధ వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు, సంతోషంగా ఉన్నప్పుడు ఆయన వైపు కూడా చూడరు, బైబిల్ పట్టుకోరు, ప్రార్థన చేయరు. బాధ కనుక రావడంలోనే అప్పుడు ప్రార్థన చేస్తారు, యేసయ్యా నీ సహాయం నాకు కావాలయ్యా అని. అలాంటి జీవితాలతో మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా యేసయ్యని మన హృదయంలో దాచుకోవాలి. మన హృదయాన్ని ఎవరికి అప్పచెప్పాలి? యేసయ్యకి ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన గొప్ప దేవుడు. నీ జీవితమని వెలిగించే దేవుడు. అర్థమైందండి? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఈ జీవము మనుషులకి వెలుగుగా ఉన్నప్పుడు మనము చేసే పాపాల వల్ల ఆ వెలుగు ఏమైపోతా ఉండాలి? చెప్పండి. మనలో వెలుగు తగ్గిపోతా ఉండదు. అంటే ఒక వెలుగు ఉంది, ఒక లైట్ ఉంది, దాని చుట్టూ కనుక మీరు ఏదైనా పేర్చారనుకోండి, అది రూమ్ అంతా వస్తుందా? ఆ వెలుతురు రాదు, ఆ కొద్దిగా వరకే వచ్చింది. ఆ లైట్ మనకి ఇల్లంతా రావాలంటే కానీ ఆ లైట్ కి ఏమి అడ్డాలు ఉండకూడదు. అలాగే మనం చేసే పాపాలు ఆ వెలుగుకి అడ్డముగా మారిపోతా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? అనేకమైన అనారోగ్యాలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి. అంటే ఆ వెలుగు మనకంతా కూడా మన చుట్టూ ఉండదు. దేనికి? దాన్ని మూసేస్తాం. మనం చేసే పాపపు పనుల వల్ల, మనం చేసే అన్యాయాల వల్ల, మనం చేసే అక్రమాల వల్ల, మనం ఆడే అబద్ధాల వల్ల అనేకులకి అనేక రూపాల వస్తా ఉంటుంది. అది బాధలుగా రావచ్చు, వేదనగా రావచ్చు, దరిద్రంగా రావచ్చు, అనారోగ్యంగా రావచ్చు, శత్రువులుగా రావచ్చు, అనేక విధాలుగా వస్తాయి. అందుకని మనము నీతిగా ఉంటే మన చుట్టూ ఏముంటుంది? దేవుడు ఒక్క వెలుగు ఉంటుంది. మన ఆత్మని, మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి అప్పచెప్పినట్లయితే మన చుట్టూ ఏముంటుంది? దేవుడు ఒక్క వెలుగు ఉంటుంది. దేనికంటే మనకి ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రార్థన ఉండాలి. ఆయన మన జీవితాన్ని వెలిగించగలిగిన దేవుడు, నీ చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు, నిన్ను సజీవుడిగా ఉంచగలిగిన దేవుడు అని పరిపూర్ణముగా నమ్మండి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలి అంటే మన యేసయ్యని నమ్మాలి. నిరంతరం 24 గంటలు కూడా ఆయన్ని స్తుతిస్తూనే ఉండండి. మీరు ఏ పని చేసుకుంటున్నా, మీరు ఎక్కడికి వెళ్తున్నా, మీ మనసులో స్థానం యేసయ్యకి ఇచ్చారనుకోండి, మీరు యేసయ్యని మనసులో స్తుతిస్తూ ఉండొచ్చు, ఆయన్ని ఆరాధిస్తూ ఉండొచ్చు. ప్రత్యేకించి మీరు కూర్చోవలసిన అవసరం లేదు ప్రార్థనకి. మీరు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నారు బైక్ మీద, లేదా కారులో వెళ్తున్నారు, లేదా బస్సులో వెళ్తున్నారు, మీరు చేసే పని ఏముంటుంది? చక్కగా మనసులో యేసయ్యా నాయనా మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు దేవా, అయా మా సృష్టికర్త, అయా మమ్మల్ని నిరంతరము కాపాడుచున్న దేవా, యేసయ్యా మమ్మల్ని కాపాడుచున్నందుకు మీకు మహిమ కలుగును గాక తండ్రి మీరు మీ హృదయంలో స్తుతించుకుంటా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి సమయాన్ని మనం వేస్ట్ చేయకూడదు. ప్రతి సమయాన్ని కూడా దైవ సన్నిధానంలో మనము గడపాలి. ఎందుకు అనగా మనము మన ఆయుధం ఏమై ఉంది? ప్రార్థన ఉంది. కాబట్టి మనం నిరంతరం ఆయన్ని స్తుతించే వారుగా ఉండాలి. ఆయనే మన మార్గము, ఆయనే మన జీవము, ఆయనే మన సర్వము. మరొక 29 కూడా చదవమ్మా. 28 అయిపోయింది కదా, 29. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరు సహాయం ఉంటే సైన్యములను జయిస్తాం మనం? చెప్పండి.
దేవుని యొక్క సహాయం ఉండాలి. ఆయన సహాయం నీకు లభించాలంటే నువ్వేం చేయాలి? దేవుని కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉండాలి. ప్రార్థనా శక్తి మనతో ఉంటే దేనినైనా జయించగలుగుతాము. దేనికి నీ శక్తి సరిపోదు. నువ్వు దేన్ని జయించలేవు. నువ్వు నీ శత్రువుని జయించాలంటే ఏమి కావాలి? దేవుని యొక్క సహాయము కావాలి. దేనికంటే ఆయన సహాయం ఉంటేనే మనము శత్రువుని జయించగలుగుతాం. మనకు వచ్చే ప్రతి ఒక్క బాధ ఒక శత్రువే. అప్పు అనేది ఒక శత్రువు, వ్యాధి అనేది ఒక శత్రువు, సమస్యలు అనేది ఒక శత్రువు, వ్యాధులు అనేది ఒక శత్రువు, దరిద్రం అనేది ఒక శత్రువు. వీటిలన్నిటిని జయించాలంటే ఇక్కడ వాక్యంలో ఏం రాయబడింది? చదువమ్మా. నీ సహాయము వలన నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నేను సైన్యం అంటే ఏంటి? ఒకలా ఇద్దరా? వందల కొద్ది ఉండొచ్చు, వేల కొద్ది ఉండొచ్చు. ఇక్కడ యేసయ్య అదే చెప్తున్నాడు, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. అంటే ఎంతమంది వచ్చినా నీకు లెక్కలేదు. దేనికి? నువ్వు కాదు, యుద్ధం చేసేదెవరు? యుద్ధము యెహోవాదే. కాబట్టి నువ్వు ఆయన వైపు చూడు, నువ్వు ఆయన ప్రార్థించు. నువ్వు చేయవలసిన పనిదే. ఎంత సైన్యమైనా ఆయనకి లెక్కేమీ కాదు. అందుకే ఆయన జయించగలిగిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు సమస్యల వైపు చూడకు, కుంగిపోతావు. నువ్వు వేదన వైపు చూడకు, కుంగిపోతావు. నువ్వు అప్పుల వైపు చూడకు, కుంగిపోతావు. నీవు శత్రువుల వైపు చూడకు, కుంగిపోతావు. నీవు దరిద్రం వైపు చూడకు, కుంగిపోతావు. నువ్వు చూడవలసింది ఎవరి వైపు తెలుసా? యేసయ్య వైపు. ఈ వాగ్దానాన్ని రాసుకో. మరొకసారి చదవమ్మా. నీ సహాయము వలన నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నీ సహాయము వలన నేను సైన్యమును జయించును. నా దేవుని సహాయము నా వలన దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును. అంటే నిన్ను ఆయన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు. నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీలో ఏముండాలి? విశ్వాసమే ఉండాలి. నీలో ఏముండాలి? విశ్వాసమే ఉండాలి. నా దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు. నా దేవుడు సమస్తము చేసిన దేవుడు అని నువ్వెప్పుడైతే నమ్ముతావో అప్పుడే ఆయన నీతో ఉంటాడు. ఆయనే యుద్ధం ఎవరిది అంటే యుద్ధం యెహోవాదే, నీది కాదు. నువ్వేమీ చేయలేవు, నేనేమీ చేయలేను. యుద్ధం ఎవరు చేస్తారు? యెహోవా. కాబట్టి మనము ఎవరికి అప్పగించాలి? నీకున్న బాధలు, వ్యాధులు సమస్తము కూడా యేసయ్యకే అప్పగించు. నీకెందుకు అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. దేవా, నా పక్షమున నీవు యుద్ధము చేయి తండ్రి అని నువ్వు గనక ప్రార్థనలో అడిగినట్లయితే ఆయన నీ పక్షమున యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సృష్టికర్త, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఎందుకంటే నువ్వు బాగుండమే ఆయనకి కావాలి. నువ్వు నశించిపోవడం ఆయన తట్టుకోలేడు గనక ఆయనే చూసుకుంటాడు. 29:30 కూడా చదవము. యెహోవా తప్ప దేవుడేడి? యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? చూడండి, నీకు ఆశ్రయ దుర్గం అంటే నిన్ను ఆదరించేది ఎవరు చెప్పండి? ఆయనే నిన్ను ఆశ్రయిస్తాడు, నిన్ను ఆయనే రక్షిస్తాడు. నా ఆశ్రయ దుర్గమా అంటే నువ్వు ఆయన రక్షణలో ఉన్నావు. నువ్వు ఆయన రక్షణలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన నీకు ఆశ్రయం అయి ఉన్నాడు. ఆయన ఆశ్రయంలో నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గరికి ఏమీ రాలేవు. కారణం ఏమిటో తెలుసా? ఆయన పేరు చెప్పినా సర్వ సృష్టికి భయం. ఆయన పేరు చెప్పినా సర్వ సృష్టి గజగజలని పోవాలి. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక సమస్తము ఆయనతోనే సృష్టించబడ్డాయి కనుక అందుకే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మనకి ఏ బాధ వచ్చినా ఎవరు ఏ నామంలో ప్రార్థన చేయాలి చెప్పండి? యేసు నామములో
ప్రార్థన చేయాలి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని మనము ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? మహాద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే యేసు నామానికి అంత శక్తి ఉంది. యేసయ్య నామములో శక్తి ఉంది. కాబట్టి మీరు ఎలాంటి సమస్యనైనా, మీరు ఎలాంటి బాధనైనా, దేనినైనా సరే మనం యేసు నామముని ముందు పెట్టి మనము ప్రార్థన చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, యేసు నామములో నాకు ఈ కార్యం జరుగును గాక అని మనము ప్రార్థన చేయాలి. ఆయన నామము బలమైన నామము, యేసు నామము. యేసు నామము శక్తి కలిగిన నామము ఉంది. కాబట్టి మనకు ఎవరున్నారు తోడు? యేసయ్య ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి కూడా ఆయన ప్రార్థించండి, యేసు నామముని ఉచ్చరించండి. నువ్వు బలహీనుడుగా ఉంటే బలవంతుడుగా మారిపోతావు. నువ్వు సమస్యల్లో ఉంటే సమస్యల నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు. ఆయన ఒక్కడ మాత్రమే సర్వ సృష్టికర్త. ఆ యేసు నామములో అంత శక్తి ఉంది. 31 కూడా చదవండమ్మా. దేవుడు యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన యథార్థవంతుడు. నీ నుండి ఏమి ఆశించే దేవుడు అంటే చెప్పమంటారా? నువ్వేమో ఇవ్వాలని కాదు, నీ హృదయం ఇయ్యి. ఆయన యథార్థవంతుడు. నువ్వు ఆయన పట్ల యథార్థముగా జీవించు. నువ్వు ఆయన పట్ల నమ్మకంగా జీవించు. లోకం వైపు చూస్తే నువ్వు యథార్థవంతముగా జీవించలేవు. దేనికనగా ఆయన యథార్థవంతుడు. మనం యథార్థవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మనము కూడా మంచివాడు, మంచిగా మారాలి. నువ్వు మారలేకపోతున్నావా? యేసయ్యని అడుగు. యేసయ్యా నాకయ్యా నా పూర్ణ హృదయాన్ని నీకు ఇవ్వాలని ఉన్నాయా? నేను ఇలేకపోతున్నాను తండ్రి. అయ్యా నా హృదయాన్ని మార్చు తండ్రి. అయ్యా నన్ను మంచి నడిపింపులో నడిపించదేవా. అయ్యా నాకు నీతో తిరగాలని ఉంది తండ్రి. అయినా నేను తండ్రి నీ మార్గంలో నడవాలని ఉంది తండ్రి అని నువ్వు అడుగు. నువ్వు కనుక అడిగినట్లయితే నిన్ను యథార్థవంతుడిని చేస్తాడు. నీలో ఉన్న పాపము కడిగేస్తాడు. నిన్ను నీతిమంతుడిగా జీవింపజేస్తాడు. నిన్ను ఆయన వెలుగు నీతో నిరంతరము ఉండేటట్లుగా చేసే దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు గనక. మరొక వాక్య భాగంలోకి వెళ్దాం. 27వ కీర్తన 5వ వచనం చదవడము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో తన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆయన నీవు కనుక నమ్మినట్లయితే, నీ పూర్ణ హృదయము ఆయనకి కనుక ఇచ్చినట్లయితే, ఆయన నీకు నిరంతరము తోడుగా ఉంటాను అని ఆయన చెప్పుచున్నాడు. ఎందుకనగా ఆయన ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించిపోయిన ఆయన వాగ్దానము గతించిపోదు. కాబట్టి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించుచున్న దేవుడు. ఆయన నేను ఎప్పటికీ ఎల్లప్పటికీ రక్షిస్తాను, నేను కాపాడుతాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఈ విధముగా యేసయ్యకి మన పూర్ణ హృదయాన్ని అప్పజెప్పాలి. నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని వెలిగించగలిగిన దేవుడు ఎవరంటే యేసయ్య అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు? నిత్యము నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కనుక ఆయన యొక్క ఆశీర్వాదములు మనకి నిరంతరము మన మీదే ఉన్నాయి. ఎందుకనగా ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన నిన్ను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, మనందరినీ సృష్టించిన
దేవుడై ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఆయన్ని ప్రార్థన చేసుకోవాలి. యెహోవా యెహోవా నాకు వెలుగును యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు. రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును. నేను ఎవరికి భయపడదును. చూడండి ఎంత గొప్ప మాటలు వాక్యంలో ఉన్నాయో. ఆయన మనకి వెలుగుగా ఉన్నాడు, మనకి రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి భయపడాలి అంతే. ఆయన నీవు నాకుండగా నేను ఎవరికి భయపడను. దేనికంటే యేసయ్య మనతో ఉంటా అని చెప్పుచున్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనతో ఉన్న దేవుడు. నీవు నాకుండగా నేనెవరికి భయపడను. దేనికంటే నా దేవుడు తోడై ఉన్నాడు. నిరంతరము కూడా మన హృదయాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టి ఆయన అందరము స్తుతించుకుందాము. దయచేసి సమయం సరిపోకపోవడం వల్ల ఈ వారం ఇంతటితో ముగించుకుందాము. రేపు వారము మళ్ళీ మనము చెప్పుకుందాము. దయచేసి తలలు ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా గొప్ప దేవా, మా తండ్రి, నాయన ఈ వారము తండ్రి వాక్యం రూపంలో మాతో మాట్లాడిన దేవా, అయా మా జీవితంని వెలిగించగలిగిన దేవా, అయా చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవా, నాయన మాతో నిరంతరము తండ్రి నీవుండి మమ్మల్ని కాపాడుచున్నందుకై తండ్రి మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను కూడా కరుణించి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. అందరికీ వందనం.